జనరల్గా ఏ కంపెనీకైనా ఎక్కువ ప్రాజెక్ట్స్ వచ్చి ఫాస్ట్గా గ్రో అవుతుందంటే వాళ్ళు ఎక్కువ మంది ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుని బిజినెస్ని డెవలప్ చేసుకోవాలనుకుంటారు. కానీ ఒరాకిల్ కంపెనీ దీనికి ఆపోజిట్గా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2025 సెప్టెంబర్ నెలలో ఒరాకిల్ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ ఓవర్ నైట్ లో 41% పెరిగింది. దీనికి రీజన్ ఏంటంటే ఓపెన్ ఏఐ అండ్ XAI లాంటి కంపెనీస్ వాళ్ళు తయారు చేసే ఏఐ మోడల్స్ ని ట్రైన్ చేయడానికి కావాల్సిన క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఒరాకిల్ కంపెనీతో $1 బిలియన్ విలువైన డీల్స్ ని సైన్ చేశాయి. ఈ డీల్స్ వల్ల ఒరాకిల్ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ భారీగా పెరిగి దాని ఫౌండర్ అయిన లారీ ఎల్సన్ ప్రపంచంలోనే రిచెస్ట్ మ్యాన్ గా మారిపోయారు. అయితే ఇంత పెద్ద సక్సెస్ చూసిన ఒరాకిల్ కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్ కి శాలరీస్ పెంచి ప్రమోషన్స్ ఇవ్వకపోగా ఒకేసారి దాదాపు 30,000 మంది ఎంప్లాయీస్ ని జాబ్స్ నుండి తీసేసింది. Oracle has laid off nearly 30,000 employees, and the way it was done is certainly shocking. Oracle is believed to have laid off approximately 12,000 people in India. That's according to reports. జాబ్స్ కోల్పోయిన వాళ్ళలో ఎక్కువగా ఇండియన్సే ఉన్నారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఒరాకిల్ కంపెనీ ఒకవైపు $1 బిలియన్ విలువైన కాంట్రాక్ట్స్ ని సైన్ చేస్తూనే మరోవైపు వాళ్ళ ఎంప్లాయీస్ ని ఎందుకు తీసేస్తుంది? ప్రెసెంట్ చాలా మంది యూత్ కి ఉన్న డౌట్ ఏంటంటే ఏఐ రావడం వల్ల కొంతమంది జాబ్స్ పోతాయని చెప్తుంటే మరికొంతమంది కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయని చెప్తున్నారు. సో ఫ్యూచర్ లో అసలు ఎలాంటి జాబ్స్ కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది అండ్ ఏఐ వల్ల ఎలాంటి జాబ్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి అనే విషయం మీద రీసెంట్ గా ఆంథ్రోపిక్ కంపెనీ రీసెర్చ్ చేసి ఒక డేటాని పబ్లిష్ చేసింది. ఆ డేటాలో ఏముందో ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో లెట్స్ బిగిన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ఒరాకిల్ కంపెనీ యొక్క కరెంట్ సిచ్యువేషన్ మీకు అర్థం కావాలంటే అసలు ఈ కంపెనీ యొక్క బిజినెస్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయిందో మీకు తెలియాలి. 1970s టైంకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా కంపెనీస్ అండ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ వాళ్ళ దగ్గర ఉన్న డేటా మొత్తాన్ని డాక్యుమెంట్స్ రూపంలో స్టోర్ చేసుకునేవి. సడన్ గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ డాక్యుమెంట్స్ అన్ని రెఫర్ చేయడానికి చాలా టైం పట్టేది. ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి అప్పట్లో చాలా కంపెనీస్ డేటాని డాక్యుమెంట్స్ లో కాకుండా కంప్యూటర్స్ లో స్టోర్ చేయడం స్టార్ట్ చేశాయి. దీంతో కంప్యూటర్స్ కి బాగా డిమాండ్ పెరిగింది. అయితే కంప్యూటర్స్ రావడం వల్ల డాక్యుమెంట్స్ లో ఉన్న డేటా డిజిటల్ ఫామ్ లోకి మారింది కానీ ఆర్గనైజ్డ్ ఫామ్ లోకి మారలేదు. అంటే ఒక కంపెనీలో చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి అండ్ అవన్నీ కూడా ఒకదానితో ఒకటి లింక్ అయి పనిచేస్తాయి. సో ఎంప్లాయీస్ అంతా వాళ్ళ దగ్గర ఉన్న డేటాని కంప్యూటర్ లో ఫీడ్ చేయడం వల్ల డూప్లికేట్ డేటా క్రియేట్ అయ్యేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే క్లయింట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మల్టిపుల్ డిపార్ట్మెంట్ స్టోర్ చేయడం వల్ల కన్ఫ్యూజన్ పెరిగి కంప్యూటర్ లో ఉన్న డేటాలో ఒక క్లారిటీ ఉండేది కాదు. సో ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి IBM కంపెనీలో పనిచేస్తున్న ఎడ్జర్ ఎఫ్ కార్డ్ అనే సైంటిస్ట్ ఒక రీసెర్చ్ పేపర్ ని పబ్లిష్ చేశారు. అందులో డేటాని ఒక ఆర్గనైజ్డ్ ఫామ్ లో స్టోర్ చేయడానికి కావాల్సిన టెక్నిక్స్ ని ఆయన క్లియర్ గా మెన్షన్ చేశారు. అయితే కార్డ్ పబ్లిష్ చేసిన ఈ రీసెర్చ్ పేపర్ ని ఎంపెక్స్ కార్పొరేషన్ అనే కంపెనీలో పనిచేస్తున్న ఒక ప్రోగ్రామర్ చదివారు. ఆయనే లారీ ఎల్సన్. వెంటనే ఆయనకి ఒక ఐడియా వచ్చింది. ఈ రీసెర్చ్ పేపర్ ని బేస్ చేసుకుని అన్ని కంపెనీస్ యూజ్ చేయగల ఒక డేటాబేస్ సిస్టమ్ ని డెవలప్ చేసి దాన్ని ఒక కమర్షియల్ ప్రొడక్ట్ గా మార్చి బిజినెస్ చేయాలనుకున్నారు. సో ఈ ఐడియాని తనతో పాటు పనిచేస్తున్న బాబ్ మైనర్ అండ్ ఎడ్ ఓయిటిస్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ కి షేర్ చేసి ఫైనల్ గా వాళ్ళ ముగ్గురు కలిసి 1977 లో ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. అదే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీస్ SDL. 1983 లో ఇదే ఒరాకిల్ కార్పొరేషన్ గా మారింది. లారీ ఎల్సన్ ఎన్నో రోజుల పాటు కష్టపడి పనిచేసి ఫైనల్ గా ఒక డేటాబేస్ సాఫ్ట్వేర్ ని డెవలప్ చేశారు. అదే ఒరాకిల్ V2. ఇది కార్పొరేట్ కంపెనీస్, బ్యాంక్స్ అండ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ దగ్గర ఉండే హ్యూజ్ డేటాని ఒక ఆర్గనైజ్డ్ ఫామ్ లో స్టోర్ చేసి మళ్ళీ మనకి కావలసినప్పుడు ఫాస్ట్ గా రిట్రీవ్ చేస్తుంది. ఈ సాఫ్ట్వేర్ వల్ల అప్పట్లో కంపెనీస్ కి చాలా టైం సేవ్ అయ్యేది. కానీ మొదట్లో ఒరాకిల్ కంపెనీ తయారు చేసిన సాఫ్ట్వేర్ ని ఎవరూ కొనుక్కునేవారు కాదు. లారీ ఎల్సన్ ఎన్నో కంపెనీస్ కి వెళ్లి తన ప్రొడక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఫైనల్ గా అమెరికాలో ఉన్న CIA సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనే సంస్థ ఒరాకిల్ డేటాబేస్ ని నమ్మి దాన్ని యూజ్ చేసింది. అది బాగా పనిచేయడంతో తర్వాత చాలా కంపెనీస్ ఒరాకిల్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేశాయి. అయితే ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం తెలియాలి. జనరల్ గా సాఫ్ట్వేర్ సెక్టార్ లో ఉండే చాలా కంపెనీస్ అసెట్ ఫ్రీ మోడల్ ని ఫాలో అవుతాయి. అంటే వాళ్ళు బిజినెస్ చేయడానికి పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, వేర్ హౌసెస్ అండ్ మెషినరీని కొనాల్సిన అవసరం లేదు. ఒక సాఫ్ట్వేర్ ని డెవలప్ చేసి దాని లైసెన్స్ ని రిపీటెడ్ గా క్లయింట్స్ కి అమ్ముతూ డబ్బు సంపాదిస్తాయి. దీన్నే అసెట్ ఫ్రీ మోడల్ అంటారు. దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే మొదట్లో ఒరాకిల్ కంపెనీ కూడా ఈ మోడల్ నే ఫాలో అయ్యేది. అంటే వాళ్ళు తయారు చేసిన సాఫ్ట్వేర్ యొక్క లైసెన్స్ ని డిఫరెంట్ కంపెనీస్ కి అమ్ముతూ డబ్బు సంపాదించేది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా కంపెనీస్, బ్యాంక్స్ అండ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ వాళ్ళ డేటాని మేనేజ్ చేయడానికి ఒరాకిల్ సాఫ్ట్వేర్ నే ఎక్కువగా యూజ్ చేసేవారు. జనరల్ గా ఏ సెక్టార్ లో అయినా ఒక ప్రొడక్ట్ సక్సెస్ అయిందంటే ఇమీడియట్ గా వేరే కంపెనీస్ కూడా సిమిలర్ ప్రొడక్ట్ ని లాంచ్ చేస్తాయి. కానీ ఒరాకిల్ విషయంలో అలా జరగలేదు. ఎందుకంటే ఏ కంపెనీ అయినా ఒరాకిల్ సాఫ్ట్వేర్ ని తీసుకుని అందులో వాళ్ళ డేటాని స్టోర్ చేశాక
మళ్ళీ దాన్ని వేరే కంపెనీ డేటాబేస్ కి షిఫ్ట్ చేయాలంటే అది చాలా కష్టం. అండ్ ఈ ప్రాసెస్ లో చిన్న మిస్టేక్ జరిగినా ఆ కంపెనీ భారీగా నష్టపోతుంది. అందుకే లారీ ఎల్సన్ చాలా తెలివిగా ఆలోచించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని తన సాఫ్ట్వేర్ నే యూజ్ చేసేలా చేశారు. బికాస్ వన్స్ ఒక కంపెనీ ఒరాకిల్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేశాక వేరే సాఫ్ట్వేర్ కి షిఫ్ట్ అవ్వడం మాక్సిమం జరగదు. దీన్ని వెండర్ లాకింగ్ అంటారు. ఈ స్ట్రాటజీతోనే ఒరాకిల్ కంపెనీ ఎన్నో ఏళ్ల పాటు వాళ్ళ సాఫ్ట్వేర్ కి లైసెన్స్ ఫీజ్ అలాగే మెయింటెనెన్స్ ఛార్జెస్ ని కలెక్ట్ చేస్తూ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ని సంపాదించింది. అండ్ ఆ డబ్బుతో 50కి పైగా సాఫ్ట్వేర్ కంపెనీస్ ని కొనేసి ఒరాకిల్ కంపెనీ ఐటీ సెక్టార్ లో ఒక ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేసింది. ఎంతలా అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉండే చాలా కంపెనీస్ ఒరాకిల్ అందించే సర్వీసెస్ లేకపోతే వాళ్ళ బిజినెస్ ని రన్ చేయలేని సిచ్యువేషన్ కి వచ్చేసాయి. అంటే ఒరాకిల్ ఎంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేసిందో మీరే అర్థం చేసుకోండి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే టెక్నాలజీ ఎప్పుడూ ఒకేలా ఉండదు. అది రోజు రోజుకి అడ్వాన్స్ అవుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు కంపెనీస్ వాళ్ళ డేటాని స్టోర్ చేసుకోవడానికి సొంతంగా ఆఫీస్లోనే సర్వర్స్ ని మెయింటైన్ చేసేవి. వీటిని మెయింటైన్ చేయడానికి కంపెనీస్ కి చాలా డబ్బు ఖర్చు అయ్యేది. కానీ ప్రెజెంట్ సిచ్యువేషన్ మారిపోయింది. అమెజాన్ అండ్ గూగుల్ లాంటి కంపెనీస్ సెపరేట్ గా డేటా సెంటర్స్ ని నిర్మించి క్లౌడ్ సర్వీసెస్ ద్వారా కంపెనీస్ కి కావాల్సిన స్టోరేజ్, నెట్వర్క్ అండ్ డేటాబేస్ ని లీజ్ కి ఇస్తున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే ఏ కంపెనీ అయినా ఇప్పుడు వాళ్ళ డేటాని స్టోర్ చేసుకోవడానికి సొంతంగా సర్వర్స్ ని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ కెపాసిటీని బేస్ చేసుకుని AWS అండ్ గూగుల్ క్లౌడ్ లాంటి కంపెనీస్ నుండి స్టోరేజ్ ని లీజ్ కి తీసుకోవచ్చు. ఫ్యూచర్ లో వాళ్ళ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోవాలన్నా డిక్రీజ్ చేసుకోవాలన్నా కూడా అది ఇప్పుడు చాలా ఈజీగా అవుతుంది. దీనివల్ల చాలా కంపెనీస్ క్లౌడ్ సర్వీసెస్ కి షిఫ్ట్ అవ్వడం స్టార్ట్ చేశాయి. ఇది ఒరాకిల్ కంపెనీ యొక్క బిజినెస్ ని చాలా దెబ్బతీస్తుంది. ఎందుకంటే ఒరాకిల్ సాఫ్ట్వేర్ సొంతంగా సర్వర్స్ ని మెయింటైన్ చేసే కంపెనీస్ కే ఎక్కువగా యూజ్ అవుతుంది. కానీ ఇప్పుడు ఏ కంపెనీ కూడా సొంతంగా సర్వర్స్ ని మెయింటైన్ చేయడం లేదు. అందుకే ఒరాకిల్ కంపెనీ కూడా 2016లో క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే అమెజాన్, గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ ఈ క్లౌడ్ బిజినెస్ లో మాక్సిమం మార్కెట్ షేర్ ని క్యాప్చర్ చేసి ఒరాకిల్ ని వెనక్కి నెట్టేశాయి. ఇక్కడ మీరు గమనిస్తే ఒకప్పుడు ఒరాకిల్ కంపెనీ అసెట్ ఫ్రీ మోడల్ ని రన్ చేసేది అని చెప్పుకున్నాం. అంటే కేవలం ఒక సాఫ్ట్వేర్ యొక్క లైసెన్స్ ని అమ్ముతూ ఈ కంపెనీ డబ్బు సంపాదించేది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మారిపోయింది. చాలా కంపెనీస్ ఓన్ గా సర్వర్స్ ని మెయింటైన్ చేయకుండా క్లౌడ్ సర్వీసెస్ ని లీజ్ కి తీసుకుంటున్నాయి. అయితే ఈ క్లౌడ్ సర్వీసెస్ అందించాలంటే దానికి డేటా సెంటర్స్ కావాలి. డేటా సెంటర్స్ ని నిర్మించడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఆ డబ్బు కోసం లారీ ఎల్సన్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నో బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇన్వెస్టర్స్ నుండి భారీగా అప్పులు తీసుకున్నారు. ఎంతలా అంటే 2026 లెక్కల ప్రకారం ఒరాకిల్ కంపెనీకి $130 బిలియన్ కి పైగా అప్పు ఉంది. ఇండియన్ కరెన్సీలో సుమారు 12 లక్షల కోట్ల రూపాయలన్నమాట. సో ఇంత భారీ మొత్తంలో అప్పులున్న ఒరాకిల్ కంపెనీ 2025 సెప్టెంబర్ నెలలో ఒక్క రోజులోనే 40% కి పైగా మార్కెట్ వాల్యూ పెరిగింది. దీనికి రీజన్ ఏంటంటే రీసెంట్ గా OpenAI అండ్ XAI కంపెనీస్ వాళ్ళ AI మోడల్స్ ని ట్రైన్ చేయడానికి కావలసిన క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఒరాకిల్ కంపెనీతో 4 కాంట్రాక్ట్ సైన్ చేశాయి. ఇది జరిగిన తర్వాత ఒరాకిల్ కంపెనీ CEO మీడియా ముందుకి వచ్చి ఈ కాంట్రాక్ట్స్ వల్ల ఒరాకిల్ కంపెనీకి ప్రెజెంట్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుండి వస్తున్న $8.9 బిలియన్ రెవెన్యూ 2030 వచ్చేటప్పటికి $144 బిలియన్ కి రీచ్ అవుతుందని ఫోర్కాస్ట్ చేశారు. ఇది విన్న ఇన్వెస్టర్స్ ఫ్యూచర్ లో AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ లో ఒరాకిల్ మేజర్ ప్లేయర్ గా మారబోతుందని చెప్పి భారీగా ఆ కంపెనీ షేర్స్ ని కొన్నారు. దీంతో ఓవర్ నైట్ లోనే ఆ కంపెనీ షేర్ ప్రైస్ 40% కి పైగా పెరిగి లారీ ఎల్సన్ కొన్ని గంటల పాటు ఎలాన్ మస్క్ ని కూడా దాటేసి ప్రపంచంలోని రిచెస్ట్ పర్సన్ గా మారిపోయారు. కానీ ఈ సక్సెస్ ఎన్నో రోజులు కొనసాగలేదు. ఓవర్ నైట్ లో 41% పెరిగిన ఒరాకిల్ షేర్ ప్రైస్ నెక్స్ట్ 6 months లో 60% కొలాప్స్ అయింది. దీనికి రీజన్ ఆ కంపెనీకి ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లం. ఒరాకిల్ కంపెనీకి దాదాపు $130 బిలియన్ అప్పులుంటే దానికి డబుల్ ద నెంబర్ లీజ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ 15 to 20 years పాటు ఒరాకిల్ కంపెనీ దాదాపు $250 బిలియన్ డబ్బుని డేటా సెంటర్స్ కి లీజ్ గా పే చేయాలి. ఎందుకంటే డేటా సెంటర్స్ ని నిర్మిస్తున్న ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఒరాకిల్ కంపెనీ యొక్క ఓన్ ప్రాపర్టీస్ కాదు. ఈ కంపెనీ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ని రెంట్ కి తీసుకుని అందులో డేటా సెంటర్స్ ని బిల్డ్ చేస్తుంది. సో ఓవరాల్ గా చూస్తే ఇప్పుడు ఈ కంపెనీకి చాలా డబ్బు కావాలి. అందుకే ఈ కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్ ని జాబ్స్ నుండి తీసేస్తుంది. కంపెనీకి డబ్బు కావాలంటే ఎంప్లాయీస్ ని జాబ్స్ నుండి తీసేయడం ఏంటి అనుకుంటున్నారా? ఇది అర్థం కావాలంటే ముందు మీకు ఒక కాన్సెప్ట్ తెలియాలి. జనరల్ గా కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళ దగ్గర ఉండే డబ్బుని 2 రకాలుగా స్పెండ్ చేస్తాయి. ఒకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ ఇంకొకటి రెవెన్యూ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఒక కంపెనీ యొక్క బిజినెస్ ని ఇంకా బాగా డెవలప్ అవ్వడానికి ఖర్చు చేసే డబ్బుని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. లైక్ బయింగ్ ల్యాండ్ అండ్ మెషినరీ, బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫ్యాక్టరీస్ ఎట్సెట్రా. వీటి మీద ఖర్చు పెట్టే డబ్బు ఫ్యూచర్ లో ఆ కంపెనీ యొక్క బిజినెస్ పెరగడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి దీన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే
ఒక కంపెనీ యొక్క బిజినెస్ రన్ అవ్వడానికి డే టు డే ఆపరేషన్స్ కి ఖర్చు చేసే డబ్బుని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. లైక్ ఎంప్లాయీ శాలరీస్, రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్స్, ఆఫీస్ మెయింటెనెన్స్ బిల్స్ ఎట్సెట్రా. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ప్రెజెంట్ ఒరాకిల్ కంపెనీ డేటా సెంటర్స్ యొక్క నిర్మాణానికి కావాల్సిన డబ్బుని ప్రొక్యూర్ చేసే పనిలో ఉంది. అంటే వాళ్ళ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ని తగ్గించి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇందులో భాగంగానే వాళ్ళ టోటల్ వర్క్ ఫోర్స్ లో 18%, అంటే దాదాపు 30,000 మంది ఎంప్లాయీస్ ని జాబ్స్ నుండి తీసేసి వాళ్ళకి రెగ్యులర్ గా పే చేసే శాలరీ అమౌంట్ ని కూడా డేటా సెంటర్స్ యొక్క నిర్మాణానికి డైవర్ట్ చేస్తుంది. ఇక్కడ ఎంప్లాయీస్ ని తీసేయడానికి కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సో లేక కంపెనీ యొక్క కొలాప్సో కాదు. ఇది కేవలం ఒక మనీ డైవర్షన్ ప్లాన్ మాత్రమే. ఇది తెలియక చాలా మంది వల్లే ఒరాకిల్ లే ఆఫ్ చేసిందనుకుంటున్నారు. రీసెంట్ గా ఒరాకిల్ తో పాటు చాలా కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్ ని లే ఆఫ్ చేస్తున్నాయి. కానీ ఆ కంపెనీస్ కి ఉన్న రీజన్స్ అండ్ ఒరాకిల్ కంపెనీకి ఉన్న రీజన్స్ చాలా డిఫరెంట్. ఈ లాజిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రెజెంట్ ఏఐ రావడం వల్ల చాలా కంపెనీస్ లో లే ఆఫ్ జరుగుతున్నాయి. కానీ ఏ కంపెనీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్లే జాబ్స్ తీసేస్తున్నామని క్లియర్ గా చెప్పడం లేదు. మరోవైపు మార్కెట్ లో కొత్త జాబ్స్ కూడా పెద్దగా క్రియేట్ అవ్వడం లేదు. సో ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఫ్యూచర్ లో చాలా మంది జాబ్స్ కోల్పోయే అవకాశం ఉంది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల ఏ సెక్టార్లో పనిచేసే వాళ్ళ జాబ్స్ ఎఫెక్ట్ అవుతాయి అండ్ ఏ సెక్టార్లో పనిచేసే వాళ్ళ జాబ్స్ సెక్యూర్గా ఉంటాయో చెప్పడానికి రీసెంట్గా ఆంథ్రోపిక్ కంపెనీ ఒక రీసెర్చ్ డాక్యుమెంట్ని రిలీజ్ చేసింది. ఈ డాక్యుమెంట్లో ఉన్న డేటాని అర్థం చేసుకుంటే ఫ్యూచర్ ఏంటో మీకే అర్థమవుతుంది. ఒకసారి ఈ డేటా చూడండి. ఈ సర్కిల్ చుట్టూ జాబ్స్ని ప్రొవైడ్ చేసే డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నాయి అండ్ లోపల ఉన్న చిన్న సర్కిల్స్ జాబ్స్ యొక్క పర్సంటేజ్ని ఇండికేట్ చేస్తాయి. బ్లూ కలర్ లైన్స్ ఏఐ యొక్క డామినెన్స్ ఎంతవరకు ఉండే అవకాశం ఉందో ఇండికేట్ చేస్తే, రెడ్ కలర్ లైన్స్ కరెంట్ సిచ్యువేషన్ ని ఇండికేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేనేజ్మెంట్, బిజినెస్ అండ్ ఫైనాన్స్, కంప్యూటర్ అండ్ మ్యాథ్, ఆఫీస్ అండ్ అడ్మిన్. ఈ సెక్టార్లో పనిచేసే వాళ్ళ జాబ్స్ ఏఐ రావడం వల్ల 90% వరకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ ఈ సెక్టార్లో పనిచేస్తున్న వాళ్ళ జాబ్స్ 35 to 40% ఎఫెక్ట్ అయ్యాయి. దీన్నే ఆంథ్రోపిక్ కంపెనీ రెడ్ కలర్లో హైలైట్ చేసింది. ఇక్కడ మీరు క్లియర్గా గమనిస్తే అగ్రికల్చర్, కన్స్ట్రక్షన్, ఇన్స్టాలేషన్ అండ్ రిపేర్, మెకానికల్ ప్రొడక్షన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, ఈ సెక్టార్స్లో పనిచేసే వాళ్ళ జాబ్స్ మీద ఏ యొక్క ఇంపాక్ట్ పెద్దగా ఉండదు. సింపుల్గా చెప్పాలంటే ఒకప్పుడు ఏ జాబ్స్ని అయితే మనం లో గ్రేడ్ జాబ్స్గా భావించామో ఇప్పుడు అవే స్టాండర్డ్ అండ్ సెక్యూర్ జాబ్స్గా మారబోతున్నాయి. లైక్ కార్పెంటర్స్, ఎలక్ట్రీషియన్స్, డ్రైవర్స్, రిపేర్ వర్కర్స్, అగ్రికల్చర్ వర్కర్స్ ఎట్సెట్రా. ఈ జాబ్స్ చేసే వాళ్ళకి ఫ్యూచర్లో చాలా డిమాండ్ ఉంటుంది. ఇది నేను చెప్తున్నది కాదు. ఆంథ్రోపిక్ కంపెనీ పబ్లిష్ చేసిన ఈ రిపోర్ట్ చదివితే మీకే అర్థమవుతుంది. ఆల్రెడీ ఇండియాలో ఈ లో గ్రేడ్ జాబ్స్ ని ఆర్గనైజ్డ్ జాబ్స్ గా మార్చే కొన్ని కంపెనీస్ కూడా పుట్టుకొచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్ అండ్ కార్పెంటర్స్ లాంటి వర్కర్స్ ని సప్లై చేస్తూ అర్బన్ అనే కంపెనీ వేల కోట్ల రూపాయల బిజినెస్ ని బిల్డ్ చేస్తే, రీసెంట్ గా అంజలి సర్దానా అనే 23 ఏళ్ల అమ్మాయి ప్రాంటో అనే బ్రాండ్ ని స్టార్ట్ చేసి ఇల్లు, కిచెన్ అలాగే వాష్రూమ్స్ ని క్లీన్ చేసే మనుషులని ఆర్డర్ చేసిన 10 minutes కే పంపిస్తూ 1000 కోట్ల రూపాయల బిజినెస్ ని బిల్డ్ చేసింది. సో అసలు ఈ కంపెనీస్ ఎలా పనిచేస్తున్నాయి అండ్ వాళ్ళ బిజినెస్ మోడల్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్స్ లో ప్రాంటో అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ కంపెనీ యొక్క కంప్లీట్ బిజినెస్ కేస్ స్టడీని డెలివరీ చేస్తాం. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని కేస్ స్టడీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈస్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.